ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి ఏమనగల శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈ కంటెంట్ ఇవాటిది నచ్చింది అని అంటే దీన్ని లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అట్లాగే కమెంట్స్ కూడా పెట్టండి. ఆ, ఇవాల్టిది దానికి ఈ శీర్షికను మాట్లాడటానికి అని చెప్పి డాక్టర్ వెంకట చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, సనాతన ధర్మం మీద కానీ ఇట్లా మన మనుస్మృతికి మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చా సార్ అసలు? హ్మ్. మాట్లాడాలంటే అర్హత అనేది ఏముండాలి? ఇప్పుడు సనాతన ధర్మం పాటించే వాళ్ళు సనాతన ధర్మం గురించి చెప్తారు. సనాతన ధర్మం మీద ఉన్నవాడు సనాతన ధర్మం పాటిస్తేనే ఎట్లా తెలిసి వాడు హిందువు అయితే సనాతన ధర్మం పాటిస్తున్నారు అని అనుకోవాలి కదా. అంటే హిందూ అని కాదు, సనాతన ధర్మం పాటించే వాళ్ళే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. ఇప్పుడు బయట వాళ్ళు కూడా మాట్లాడచ్చు, కానీ వాళ్ళకి తెలియంది ఏం మాట్లాడతారు చెప్పండి. నాకు తెలిసి మనలో ఉన్న వాళ్ళకి కూడాను అబౌట్ 80% మందికి ఏం తెలియదు అని నేను అనుకుంటున్నాను. అవును, తెలియకపోయిండు వాళ్ళకేం, వాళ్ళకి ఏ గుడికి వెళ్ళామా, టెంకాయ కొట్టామా, వచ్చామా, అంతే కదా. గు ఈ అంటే ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఈయన పబ్లిక్ ఫిగర్ సార్ ఈయన. నాకు ఎవరి గురించి ఇప్పటిదాకా చెప్పలేదు మీరు, ఇప్పుడు అదే చెప్తున్నా అంటే చెప్పండి. అదే ఇప్పుడు అదే అంటున్నా. అంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి శాస్త్రి గారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, మీరేమనుకోవద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆర్మీలో ఒక పర్సన్ జవాన్ ఉన్నాడు, ఆర్మీలో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆర్మీలో వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు యుద్ధం గురించి మాట్లాడచ్చా అంటే మాట్లాడచ్చు. మనం ఇద్దరం యుద్ధం గురించి మాట్లాడచ్చా అంటే మనకి ఏం తెలుస్తుంది యుద్ధం గురించి? మనం బయట ఉన్న వాళ్ళం కదా. యుద్ధం ఎలా జరుగుతోంది, యుద్ధం ఎలా చేస్తారు, ఎవరు ఎనిమిని ఎట్లా మీరు అటాక్ చేస్తారు, లేకపోతే ఎనిమి అటాక్ చేసినప్పుడు ఎట్లా తప్పించుకుంటారు, ఇవన్నీ కూడా ఆ టాక్టిక్స్ అని యుద్ధంలో చేసే వాళ్ళకే తెలుస్తాయి, కానీ చేయని వాళ్ళకి తెలియవు కదా శాస్త్రి గారు. కానీ ఇక్కడ తప్పు కదా. ప్రాబ్లం ఏంటి కానీ అదే చెప్తున్నా. ఇక్కడ చెప్పండి ప్రాబ్లం ఒకసారి. ఏంటంటే నాకు అన్ని తెలుసు అనుకొని నేను మాట్లాడుతున్నాను చూసారా. నాకు యుద్ధం అది గురించి తెలియకపోయినా కూడా నాకు తెలుసు అని నేను మాట్లాడుతుంటుంటాను. అదే ఇట్లాంటి అంటున్నాను. వాళ్ళతోటే ప్రాబ్లం వస్తుంది. విషయం ఏంటంటే, ఆర్మీ గురించి మాట్లాడాలి అంటే ఆర్మీ మన దేశానికి రక్షణ ఇస్తుంది, ఇంతవరకు చెప్పగలుగుతాం, అవునా కదా. అవును. కానీ వాళ్ళు ఎలా రక్షణ ఇస్తున్నారు అంటే త్రివిధ దళాలుగా రక్షణ ఇస్తున్నారు అంటాము. ఆ త్రివిధ దళాలు ఏంటంటే కాల్బలం ఒకటి, తర్వాత వాయుసేన ఒకటి, నౌకాసేన ఒకటి, ఇట్లా మూడు సేనలు మనకి దేశానికి రక్షణ ఇస్తున్నాయని చెప్తాం అనమాట. ఇవి కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఆ, అది బార్డర్స్ని సెక్యూర్గా చూసుకుంటూ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ ఇంటర్నల్గా కొంత ఉంటుంది. ఇలా మనకి రకరకాలుగా సేనలు ఉంటాయి. సో అవును. ఇవి మనము మాట్లాడుకోవాల్సినవి కాదు ఇప్పుడు, ఎందుకంటే మనకి తెలిసింది ఎంతవరకు అంటే ఇవి ఉన్నాయని తెలుసు, కానీ అందులో మనం పని చేయలేదు ఎప్పుడు. మనం పని చేయనప్పుడు మనకి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు అని చెప్పడం కష్టం. ఇక పోలీస్ వ్యవస్థ ఉందనుకోండి, మనకి తెలుసు, రోజువారీలో మనకి కలుస్తూ ఉంటారు పోలీసులు. సో అవును. వాళ్ళని మనం ఇప్పుడు రోడ్డు మీద చూస్తాము, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, లేకపోతే ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ వెళ్తుంటే పట్టుకునే వాళ్ళు ఉంటారు. అది కాకుండా ఎక్కడ దొంగతనం జరిగితే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏ వస్తువులు పోయిన రాసుకునే వాళ్ళు ఉంటారు. నిత్యం మనం చూస్తూ ఉంటాం మనం అవి. సో వాళ్ళతో కొద్దిగా మనకి ఎక్కువగా పరిచయాలు ఉంటాయి మన ఆర్మీ పీపుల్ కంటే. సో దేర్ ఫోర్ ఈ పోలీసు వ్యవస్థ గురించి చెప్పడానికి మనకు కొంత చేతన అవుతుంది. ఇక సినిమాలు గట్రా వచ్చి వాటిలో జరిగే తతంగం అంతా వాళ్ళు మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇలా రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. అలానే మనకి ఆర్మీ కూడా మంచి చెడ్డలు, ఆర్మీ వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు, ఏమిటి, ఏ విధమైన టాక్టిక్స్ యూజ్ చేస్తుంటారు సినిమాల్లో చూపిస్తుంటారు, మనం చూస్తాం. అంతవరకే తెలుసు, కానీ ప్రాక్టికల్గా మనం అందులో లేవు. ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్గా లేని వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు 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 క్రికెట్ క్రికెట్ ఎప్పుడు మీరు ఆడలేరు అనుకోండి శాస్త్రి గారు. ఆడకుండా క్రికెట్లో అరే, రవి శాస్త్రి ఇలా కొట్టుంటే బాగుండేది, సచిన్ టెండూల్కర్ ఇట్లా చేసిన వాడు, అరే వాడికి అది కూడా చేత కాదా, అరే ముందర వాడింది రా, అది కూడా కొట్టలేడు ఆటాడు అట్లా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నేను చెప్పబోయేది కూడా ఎగ్జాక్ట్లీ ఆన్ ది సేమ్ లైన్స్ అన్నమాట. ఏంటో చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీకు సినిమా యాక్టర్ కమెడియన్ బ్రహ్మానందం గారు తెలుసు కదా. ఎందుకు తెలియదు? ఆ ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, ఏం సభ నాకు తెలియదు కానీ ఆ సభలో మాట్లాడుతూ ఆ, ఆడవాళ్ళని మనుస్మృతిలో చాలా హేళనగా చూశారు, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు వంటింటి కుందేళ్ళుగానే ఉంచాలి అన్నట్టు చెప్పారనమాట. నేను అది అది మాట్లాడింది కూడా మీకు వినిపిస్తాను, మీరు కొంచెం వినండి ఇప్పుడు. యా, 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 కనిపిస్తాను శాస్త్రి గారు.
ఉమ్. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడు, వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఇటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది. కానండి ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే, ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. విన్నా శాస్త్రి గారు, చూశాను, విన్నాను, తరించిపోయాను. విన్నారా సార్? మొత్తం విన్నాను, కన్నాను, రెండు కూడా అయినాయి. సో విశేషం ఏంటంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడారు సార్. ఇప్పుడు 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 గమ్మత్ ఏంటంటే ఇలా మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు ఈ నాస్తికులు ఉంటారు కదా, ఎవరైతే సగం నాలెడ్జ్ ఉండి నాలెడ్జ్ లేక ఉన్న నాలెడ్జ్ తురక నాలెడ్జ్ అయి ఉండి అటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాస్తికులు మనకి తెలుసు, వాడి పేరేంటి అది ఉంది, బాబు గోగునని, బాబు గోగినేని ఒకడు, ఇంకోటి ఎవడో డబ్బారాయుడు వచ్చాడు మధ్యలో, సత్యాన్వేషి, సత్యాన్వేషి. అసత్యాన్వేషి, వీళ్ళందరూ కూడా ఏదో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది బ్రహ్మానందం చెప్పింది మహా ఆనందంగా ఉంటుంది అనమాట, వాళ్ళకి సమ్మగా ఉంటుంది. క్రిస్టియన్స్ కూడా సార్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇన్ని రోజులు మేము చెప్తుంటే మీరు నమ్మలేదు, ఇప్పుడు చూడండి మీ బ్రహ్మానందమే చెప్పాడు అని. అదే ఇప్పుడు బ్రహ్మానందం పాపం ఆయనకి చాలా విషయాలు తెలియదని అర్థమవుతుంది. ఎందుకంటే మనధర్మ శాస్త్రంలో ఎక్కడ చెప్పారు అన్నది కూడా చూపిస్తే కొద్దిగా బాగుండేది. ఆయనకి తెలియదు. ఏంటంటే ఏదో ఒకటి అక్కడ ఉన్నవాళ్ళు వెనకాల నాకు అర్థమైపోయింది, అక్కడ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఏదో ఉంది, మొత్తానికి ఒక సభ పెట్టుకున్నారు. అదే వాళ్ళు ఎవరైతే మనధర్మ శాస్త్రాన్ని తగలెట్టాలి అనేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సభలో మాట్లాడాలి కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు. అట్లా విశేషం ఏంటంటే అది తప్పు మాట, ఏదైనా సరే తప్పు మాట్లాడకుండా మన ధర్మశాస్త్రం ఎందుకు ఎత్తాలి? ఆడవాళ్ళు వెనకబడ్డారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్దామని చెప్తే బాగుంటుంది, సరిపోతుంది అక్కడితో. అది మన ధర్మశాస్త్రం మీద పేరు పెట్టి చెప్పడం ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పిన తప్పని ఆయన చేతే చెప్పించవచ్చు, మనం చాలా సులభంగా అదే స్టేజ్ మీద చెప్పించవచ్చు. ఎంత సులభంగా చెప్పించచ్చు అంటే అంతకంటే సులభంగా ఎవరు చెప్పించలేరు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, ఆడవాళ్ళని చదువుకోనివ్వలేదు అని అన్నారు. అవునా కదా? అవును సార్. తర్వాత ఆడవాళ్ళని ఇంట్లోంచి బయటికి రావద్దన్నారు. ఆడవాళ్ళు ఇంటిలోంచి బయటికి రాకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి 1857 ఎట్లా యుద్ధం చేసిందండి బయటకు వచ్చి? రాణి రుద్రమ్మదేవి ఎట్లా వచ్చి యుద్ధం చేసింది? ఎట్లా రాజ్యం వెళ్ళిందండి? అవును. ఎంతమంది రాణులు, రాణి పద్మావతి, మనకి ఎంతమంది రాణులు ఉన్నారండి పాలించిన వాళ్ళు, దేశాన్ని పాలించిన వాళ్ళు. అదే మీరు వెస్టర్నర్స్ని తీసుకుంటే వాళ్ళకి 1960 దాకా వాళ్ళకి ఇదే రాలేదు,
వాట్ ఈస్ దట్ కాల్డ్ ఓట్ ఓట్ హక్కే ఓటు లేదు. హక్కు రాలేదు. మొన్న ఎప్పుడో ఒకసారి వీడియో చేసాం మనం చేశాం దానిలో. మనం. అవును, అవును. మరి సో దేర్ఫోర్ ఇదేంటంటే ఇది వీళ్ళకి నాస్తికులకి ప్లస్ మన మీద పడి ఏడిచే సత్యాన్వేష్ లాంటి వాళ్ళకి బాగా పనికొస్తాయి తప్పితే ప్రజలు దీన్ని నమ్మరండి. ఇటువంటి వాటిని నమ్మరు. అది ఎంత క్రిస్టియన్ చెప్పినా నమ్మరు, ఎవడు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అసలు నమ్మకూడదు, నమ్మకూడదు సార్. సతీ సాగమని అన్నాడు. సతీ సాగమనం ఏంట్రా బాబు? కృష్ణుడు చచ్చిన తర్వాత వాళ్ళ భార్యల్ని తీసుకొని అర్జునుడు ఆ, హస్తినాపురానికి వెళ్ళాడు. ఇక్కడ నుంచి మన ద్వారక నుంచి హస్తినాపురం దాకా మీరు స్టోరీ చదవండి తెలుస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. రుక్మిణి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు ఆయన. అవును. వాళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో బందిపోట్లు ఎదుర్కొంటే బందిపోట్లు వచ్చి దొంగతనాలు చేసి తీసుకెళ్లిపోతే నగలు నటరా తీసుకెళ్ళిపోతే అర్జునుడు కాపాడలేకపోతాడు. వీళ్ళు ఇప్పుడు మీకు రాజస్థాన్లో ఆమె రాణి పద్మావతి దేవి వాళ్ళు జోహర్ అని చెప్పి చనిపోయారు, గుర్తుందా? అది స్వచ్ఛందంగా చేసుకున్నారు. దాన్ని అది ఎవరేం చేస్తారు? అది అదొక్కటే ఇన్సిడెంట్ పట్టుకొని మగవాళ్ళందరూ చంపేశారు అంతే. ఇది ఒకటే మాట. ఆ ఇన్సిడెంట్ పట్టుకోవడానికి కూడా లేదు. అది వాళ్ళు స్వతహాగా చేసుకున్నది. అది అది దానికి చెప్పాలి ఎవరేం కదా సార్, చేస్తారు? అది చెప్పాలి కదా సార్ వీళ్ళు బయటికి. ఇప్పుడు ఎవరైనా సరే ఆ పని చేశారు అంటే అది వాళ్ళ సొంతగా చేసుకున్న విషయాలు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పమానండి. ఈయన ఏదో మాట్లాడుతున్నాడు ఇందులో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాల ఈమె కూడా వెళ్ళిపోతోంది. ఆత్మ అట్లా వెళ్ళిపోవాలంటే పిచ్చి చేష్టలు చేయొద్దని చెప్పండి. ఎవరి కర్మలో ఎంత ఏది ఉంటే అక్కడ జన్మ తీసుకుంటారు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, అలా అయ్యుంటే కనుక అసలు పూర్వీకులు ఎవరు ఉండేటోళ్ళు కాదు మనకి. అవును. ఎవరు ఉండేటోళ్ళు ఎవ్వడు ఉండేటోడు కాదు ఇక. సో ఇవన్నీ అబద్ధ పుట్ట, ఇది ఒక పెద్ద కల్పిత కాదా, ఇవన్నీ చాలా దరిద్రాలు కూడా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సనాతన ధర్మము ముందుకు రాకూడదు. వస్తే సనాతన ధర్మీయులు గట్టిగా ఉంటారు, అప్పుడు ప్రపంచాన్ని జయిస్తారు వాళ్ళు. సనాతన ధర్మం ముందుకు వస్తే ప్రపంచాన్ని జయిస్తుంది శాస్త్రి గారు, గుర్తుపెట్టుకోండి. అవును. అవును. సో అలా తపస్సు చేసేవాళ్ళు ఉండకూడదు, అలాంటివన్నీ ఉండకూడదు. అలా ఉంటే కనుక మనకి నష్టం అని చెప్పి వెస్టర్నర్స్ ఆ రోజుల్లో పట్టుబట్టి రాయించి చేయించి ఏవో ఒక నానా రభస చేశారు. ఒక్క ఇన్సిడెంట్స్ ని వందలు వేల ఇన్సిడెన్సెస్ గా చూపించడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ. అది తప్పు చేస్తే కదా, ఈయన చాలా తప్పు. పైగా వేదం చెప్పింది అన్నాడు, ఆడవాళ్ళు చదువుకుంటే వర్షాలు పడవని వేదం చెప్పింది అన్నాడు. నాకు అది అర్థం కాలేదు సార్ అసలు అది. నిజంగా చాలా తప్పు చేస్తున్నాడు ఆయన. అలాంటి మాట చెప్పకుండా ఉండాల్సింది. ఏ వేదం చెప్పింది నాయన? పైగా ఆడవాళ్ళు చదువుకోవాలి వేదం చెప్పింది. అవును అసలు ఏమన్నా అర్థం ఉందా అండి శాస్త్రి గారు? సార్. ఈ ఈ మాటలతో వేదాన్ని ఎంతమంది చదివారు సార్? మొల్ల గాని ఇంతమంది ఎవరు చదువుతారు చెప్పండి? ఇట్లా వీళ్ళు చదవలేరు, వీళ్ళకి తెలియదు ఎట్లా చదువుకోవాలో. ఎవడో ఏదో రాసింది ఇది వేదంలో ఉందంటే నువ్వు నమ్మటం ఏంటి? సిగ్గుండాలి. ఎలా నమ్ముతావు? అవును. నమ్మే ముందు కాస్త నువ్వు సంస్కృతం కొద్ది రెండు రెండు మూడేళ్ళు కష్టపడితే నీకు వస్తుంది. అది నేర్చుకో. ఇప్పటిదాకా మన సాంబశివ ఎవడో ఉన్నాడు కదా, వాడికి చెప్పాం. సాంబశివ అవును, సాంబశివరావు. సాంబశివరావు అతనికి చెప్పాం, అరే సంస్కృతం నేర్చుకోరా, నీకు 1 సంవత్సరం టైం ఇస్తాం అన్నాం. అలా ఈ నాస్తికుడు వాడు ఎవడు పేరేంట, సగం ముసుగు దొంగ, ముసుగు దొంగ, వాడికి ఇచ్చాం టైం. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు వాడికి 1 సంవత్సరం ఒక్క ముక్క నేర్చుకోలేదు. కానీ ఏదో ఏడుపులన్నీ ఏడుస్తుంటాడు అనమాట. అదంతా ఎంతసేపు ఏంటంటే ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇప్పుడు ఇలా చెప్పాము, ఇగో ఇది లేదు అని చెప్పి మంత్రంతో సహా అర్థం చెప్పామనుకోండి, ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కంటే ఈయన గొప్ప తెలివైనవాడా, ఈయన అంతకంటే సంవత్సరం ఈయనకు వచ్చా, ఎంత అసలు దరిద్రం పట్టించేసారంటే వీళ్ళు. విశేషం ఏంటంటే నీకు నచ్చలేదు అంటే క్రిటిసిజం ఎలా ఉండాలి? శాస్త్రబద్ధంగా ధీటుగా ఉండాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అది యు కమ్ అవుట్ విత్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ కరెక్ట్. చేత కావట్లేదు వీళ్ళకి. చేత కాక ఎట్లన్నా అపోజ్ చేసేయాలి అంతే. అవును. ఎవడో ఒకటి మనకి సపోర్ట్ వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మానందం చెప్పేటికి బ్రహ్మానందం చెప్పేది బ్రహ్మానందాన్ని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళిపోతారు. అవును. అవును. అది ఓకే ఫైన్, బ్రహ్మానందం మోసుకుంటూ వెళ్ళిపోతే మాకేం అభ్యంతరం లేదు. తప్పు కదా అది. ఇప్పుడు గుడ్డివాడిని పట్టుకొని ఇంకో గుడ్డి పట్టుకోడు వెళ్ళాడు అనుకోండి, వాడు ఎక్కడ గోతులు పడతాడు, వీడు పోయి గోతులు పడతాడు. అవునా శాస్త్రి గారు? వీళ్ళు అడిచాలనే కదా సార్. గమ్మత్ ఏంటంటే వాళ్ళకి ఏం లాభం, పడితే నష్టం అయిపోతారు. మానవాళికి పెద్ద నష్టం సనాతన ధర్మం లేకపోతే. అసలు విషయం వాళ్ళకి అది గ్రహింపు లేదు, వీళ్ళకి ఇది తెలియదు. తప్పు ఉందా అంటే ఎక్కడుందో చూపించండి ఆయన, మనం చూద్దాం, మాట్లాడదాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకటి పెట్టుకున్నామండి. కాన్స్టిట్యూషన్ లో మనకి ఏం చేస్తామో, ఏదైనా మార్పు కావాలంటే చేసుకుంటాం కదా, అమెండ్మెంట్స్ చేస్తాం కదా. కాబట్టి మీరు అమెండ్మెంట్స్ చేసుకోండి. మీకు మన ధర్మశాస్త్రం మీకు తప్పులు అనిపిస్తే అమెండ్మెంట్ చేసుకోండి. అది లేవు తప్పులు ఉన్న, ఎవడో ఏదో జోడిస్తున్నాడు చెప్తున్నాను కదా, మధ్య మధ్యలో జోడించుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మీరు సతీ సాగమనం నాకు
రామాయణ మహాభారతాల్లో చూపించండి శాస్త్రి గారు. రామాయణంలో ఎక్కడా లేదు. రామాయణంలో దశరథ చచ్చిపోయిన తర్వాత ముగ్గురు భార్యలు అలానే ధీటుగా రాముడు వచ్చేదాకా కూడా నుంచొనే ఉన్నారు. అవును, అవును, మరి సతీసాగమనం ఎందుకు లేదు మరి? అది సనాతన ధర్మం కదా రాముడు పాటించింది. అవును, అవును. అమ్మా తల్లికి చెప్పి కౌశల్యాదేవి ఏంటి భర్త మొగుడు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇటు తిరుగుతున్నావా, నువ్వు చచ్చిపోవు కదా అని అనలేదు కదా రాముడు. అన్నట్టు ఇప్పుడు శాస్త్రి గారు మీరు నిజాలు మాట్లాడుకుందాం మనం. ఎగ్జాక్ట్లీ, సో ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ అబద్ధాలు, పుట్టడు అబద్ధాలు. మహాభారతంలో కూడా ఆ మాద్రికి ఆమెకి ఏదో జబ్బు చేసింది ఆయనతో పాటు. సో ఆమె బొల్లి చనిపోయింది. ఆయనకి బొలిగా సార్. అది ఏదో మొత్తానికి పోయాడు. సరే ఇప్పుడు ఇది విశేషం ఏంటంటే ఈవిడ ఇక్కడ కృష్ణుడు చనిపోయిన తర్వాత స్పష్టంగా మహాభారతంలో అర్జునుడు మిగతా ఆడవాళ్ళందరినీ ఇక్కడ తీసుకొని ద్వారక నుంచి హస్తినకు వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మరి ఇంత స్టోరీలో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోలేదురా బాబు సతీ సాగం, కృష్ణుడు లాంటి వాడికే సతీ సాగం లేదంటే ఇక సనాతన ధర్మంలో ఎవడు చేసుకుని ఉంటాడు చెప్పండి. ఇప్పుడు సో ఇదంతా అబద్ధాలు, పుట్టా అబద్ధాలు శాస్త్రి గారు. ఈ ఈ ఈ బ్రహ్మి గారికి ఆ బ్రహ్మానందం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయనకి ఇది తప్పు శాస్త్రి గారు. నేను ఖండిస్తున్నాను. ఆయన క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మంలో అందరికీ క్షమాపణ చెప్పాలి. ఇలా వక్రీకరించి మాట్లాడినందుకు నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను శాస్త్రి గారు. నాకు తెలిసి ఈయనకి ఈయన మన ఈయన పేరేంది, ప్రకాష్ రాజ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినట్టుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నాకు అనవసరం. నువ్వు ఏదైనా సనాతన ధర్మం మీద చెప్పాల్సిన అవసరం నీకు లేదు, ఆ యొక్క అగత్యం నీకు లేదు, ఆ జ్ఞానము నీకు లేనప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే లేడీస్ వేదం చదవలేదు, వేదంలో మీరు అన్నట్టు వర్షాలు పడలేదు అని అంటే గాగి చదివింది, ఒకే మైత్రేయి చదివింది, అపాల చదివింది, ఆమె ఎవరు అహల్య చదివింది. ఈ ఒకటి కాదు, చదవని వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఎగ్జాక్ట్లీ, ఎవరు ఎంత చదువుకోవాలో అంత చదువుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ పిహెచ్డీలు చేస్తున్నారా? లేదు కదా. కానీ చేసేవాళ్ళు ఉన్నారు కదా సార్, పీజీలు చేస్తున్నారు కదా మరి. ఇప్పటికీ నేను చెప్పేదాన్ని మీరు కాంటెక్స్ట్ ఇంకా మాట్లాడుకుని ఇంకోటి మాట్లాడతారేంటి? ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు చదువుకుందుకు, అందరూ పిహెచ్డీ చేస్తున్నారా అన్న ప్రశ్న నాది. అందరూ ఎట్లా చేస్తారు, అంతే. ఎవరికైతే తెలివి ఉంటే చేస్తారు. అంతే, ఎవరికి ఎంత చదువుకోవాలని ఉంటే అంతే చదువుతారు. ఇప్పుడు మొన్న ఒక లేడీ ఉండింది, ఆమె ఎక్కడ యూపీఐ ఎక్కడ ఆంధ్ర మనకు జ్ఞాపకం నేను న్యూస్లో వచ్చింది. ఆమె ఒక కానిస్టేబుల్ను ఎవరినో పెళ్లి చేసుకుంది. కానిస్టేబుల్ భార్య. ఆమెను ఒకసారి ఆయన తీసుకెళ్ళాడు ఎక్కడికి, మంచి పోలీస్ పెరేడ్కి తీసుకెళ్తే చూసి ఇన్స్పైర్ అయింది. అప్పటికి ఆమెకి 2 పిల్లలు కూడా పుట్టారు. సరిపోయింది. ఆమె వెంటనే ఏం చేసిందంటే పెన్ను పుస్తకం తీసుకుంది, నేను ఐఏఎస్ రాస్తానని సివిల్ సర్వీస్ రాసింది, ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయింది. ఎలా ఉంది మరి? అలా పట్టుదలగా ఉండేవాళ్ళు ఉంటారు, అలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ ఇప్పుడు ఆడవాళ్ళని పైకి రానియకపోతే రాణి రుద్రమదేవి కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఉండేవాళ్ళు కాదు దేశంలో. అట్లనే శివాజీ తల్లి ఆ ఇన్స్పిరేషన్ తోనే శివాజీ ఇంత గొప్ప పనులు చేశాడు. నేను అందాం అనుకోను, సరే తల్లి కదా అని చెప్పుకున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఎట్లా? రాముడు సీత మాట విని జింక కోసం పరిగెత్తాడు. తెలిసి జింక అలాంటి బంగారు జింక ఉండదు అని చెప్పి లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు, నాకు తెలుసురా బాబు, కానీ భార్య అడిగింది వెళ్ళాలని చెప్పి పరిగెత్తాడు. మరి భార్య మాట వినకపోతే ఇవన్నీ చేస్తారండి. వీళ్ళు ఏదో చెప్తారు, సత్తు కబుర్లు చెప్తారు. రాముడు భార్య మాట ఎంత చక్కగా విన్నారంటే, భార్య వద్దమ్మా నువ్వు అడవికి రావద్దు అంటే, లే నేను వస్తా అంటే, సరే పద అని చెప్పి తీసుకెళ్ళిండు. మహాభారతంలో ఇప్పుడు మరి ద్రౌపది వాళ్ళు సభలో అంత దారుణం చేస్తే, అవమానపరిస్తే, మరి మూడేసుకోకుండా మళ్ళీ వాళ్ళు చచ్చిపోయేదాకానే మూడేసుకోను అని అంటే, మరి 5 కలిసి ఎట్లా చేశారు సార్ మరి? కరెక్ట్ అది. ఇప్పుడు విశేషం ఏంటంటే వీళ్ళు చెప్పేవన్నీ తప్పులు, దౌర్భాగ్య మాటలు చెప్తున్నారు. తల్లి మాట, కుంతి మాట విని 5 సోదరులు ఒకే మాట మీద ఉన్నారు అందరూ. అవునా కదా? సో ఇప్పుడు స్త్రీకి అంత గౌరవం లేకపోతే కనుక ఎక్కడి నుంచి వచ్చేది మరి చెప్పండి? అదే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇచ్చారా అంటే మిగతా వాళ్ళందరూ ఇవ్వకపోవచ్చు, ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు. కానీ స్త్రీకి గౌరవించద్దు అని చెప్పారు అని చెప్పి బ్రహ్మానందం చెప్తున్నాడు. చాలా తప్పు, అది చాలా తప్పు. ఆయన మాట ప్రతి మాట ఖండించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని మనం
గౌరవించకూడదు. ఇంకా లేదు సార్. సనాతన ధర్మం గురించి ఇంత దౌర్భాగ్యం, మరి క్షమాపణ చెప్పి తీరవాలి. బ్రహ్మానందం గారు మీరు ఎక్కడున్నా సరే మాటలు తీసుకోండి, కావాలంటే మేము మీతో శాస్త్రార్థం చేస్తాము, చెప్పండి. మళ్ళీ వీళ్ళు మాట్లాడదాం. మళ్ళీ వీళ్ళు శాస్త్రానికి రారులేండి సార్, ఏదో మాట్లాడేస్తే రాకపోయినప్పుడు ఇక మాట్లాడటం ఎందుకు? అలాంటప్పుడు నీకు ఏదో సభకు పిలిచారు, ఏదో మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎవరో అణగదొక్కబడిన వాళ్ళు అని చెప్పి వాళ్ళతో నువ్వు కూర్చొని నువ్వు సరే నువ్వు వాళ్ళతో బజ్జీలు గిజ్జీలు తిను బ్రహ్మాండంగా, నో ప్రాబ్లం, మాకు అభ్యంతరం లేదు. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది తప్పు, దారుణం. మీరు తప్పు అని మీరు చాలా మెల్లగా చెప్పారు కానీ దారుణం అది. నిజం శాస్త్రి, నిజం. అంతేనా? ఆయనకి ట్యాగ్ చేసి చూస్తాను. అదే చెప్తాను సార్, ఎవడైతే శాస్త్రం చదవడో వాడు పిచ్చిగా మాట్లాడతాడు. ఉంది కదా యూట్యూబ్ అని చెప్పి ఒక ఛానల్ పడేయడం తప్పితే జ్ఞానం లేదు. సో ఇలాంటి బాబుకి నేను దాస్తిగా చేసి చేసి వాడు పోయా. వీడి సత్యాన్వేషి ఇంకా చేస్తున్నాడు నాకు తెలియదు, మొత్తం వాడు కూడా చేస్తున్నాడు. తర్వాత వీడు బ్రహ్మానందం కూడా తయారైండు, బ్రహ్మానందం పాటు ఇంకోటి తయారైండు. మన బైరి నది షట్లం చేస్తే వెంటనే వాళ్ళు తిరగబడేటప్పుడు పారిపోయాడు. సో ఇవన్నీ ఏంటంటే తిరగబడేదాకా ఇంతే. ఇప్పుడు మన హిందూ మహాసభ జరిగింది బ్రహ్మాండంగా, 5 లక్షలు 8 లక్షల మంది వచ్చారు హిందూ శంకారావు విజయవాడ. అక్కడి నుంచే మొదలైంది సార్ ఇది దాష్టికం అంతా. అదే ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు ఉంటుంది చూడండి, ఎవరైనా సనాతన మాట్లాడితే ఎట్లా జరుగుతుందో చూడండి. ఇప్పుడు దానికి 5 లక్షలు, ఇప్పుడు ఏమైనా మహాకుంభమేళా అని జరుగుతుంది, 40 crores మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే నాడే 1.5 crores to 2 crores మధ్య వచ్చేట వస్తారండి. వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది అనమాట దాంతో. అది వీళ్ళ ప్రాలు వీళ్ళ ఏడుపు వీళ్ళకి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే శాస్త్రి గారు. ఓకే సార్. ఓకే సార్.